మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా మధ్య చెలరేగిన యుద్ధ ఉద్రిక్తతలు క్రీడా రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. క్షిపణి దాడుల కారణంగా గల్ఫ్ దేశాల్లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో భారత్, శ్రీలంకలో జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 ప్రయాణాలపై ఐసీసీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. టోర్నీ నుండి నిష్క్రమించిన జట్లు, సహాయక సిబ్బంది, అంపైర్లు స్వదేశాలకు వెళ్లడానికి దుబాయ్ వంటి కీలక మార్గాలు మూతపడటంతో ఐసీసీ తక్షణమే రంగంలో దిగింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఐరోపా లేదా ఆగ్నేషియా మీదుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తూ ఒక బ్యాకప్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సో ప్రెజెంట్ టోర్నీ కీలక దశలో ఉన్నందున భారత్లో జరిగే సెమీస్, ఫైనల్ మ్యాచ్ల నిర్వహణకు ఎలాంటి ఆటంకం ఉండదని ఐసీసీ స్పష్టం చేస్తూనే ప్రయాణికుల కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసింది. ఇక యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ అంతర్జాతీయ సంస్థలతో సమన్వయం చేసుకుంటూ టోర్నీని సురక్షితంగా పూర్తి చేయటమే లక్ష్యంగా ఐసీసీ అడుగులు వేస్తోంది.